చాలా మంది మండల వారిగా లేకపోతే గ్రామ వారిగా చేసుకుంటున్నప్పటికీ మన నాయకుల నియోజకవర్గంలో అన్ని మండలాలు కలిసి ఒక్క దగ్గర చేసుకుందామని ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మా మిత్రులు పర్వతాలు గారు కానీ రమణారావు గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవేదన తెలపడము అది తప్పకుండా నేను వాళ్ళతో ఏకీభవిస్తున్నాను. అధికారులకు ముందే చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ గ్రామ నాయకులకు గ్రామ సెక్రటరీలకు చెప్తే ఆ లబ్ధిదారులు కూడా సంతోషంగా వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వారు మాట్లాడింది వాస్తవంగా అనిపించి అధికారులకు కూడా ఎంఆర్ఓస్ అయినా డిఎస్ఓలకు అయినా ఆర్డీఓకి అయినా చెప్పేది ఏంటంటే ఇటువంటి మంచి ప్రోగ్రాం చేస్తున్నాం, ఒక్కొక్క గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు చెప్పలేదు, మేము రాలేదు, మాకు రాలేమో కాదనే విధంగా మనం అనుమానం పెట్టకుండా అందరూ కూడా తెలిస్తే బాగుంటుంది అని మనవి చేస్తూ, మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చినప్పటి నుంచే రోడ్లు, గ్రామాలకు రోడ్లు, మనం ఎట్లయితే 6 గ్యారంటీలు ఆ రోజు ఎలక్షన్ లో చెప్పినప్పుడు చాలా మంది రావడం జరిగింది, ఇవి చేస్తారని. కానీ వచ్చిన వారం 10 రోజుల నుంచే మొదలు పెడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అప్పు రాష్ట్రంగా ఉన్న ధైర్యంగా మన గ్రామానికి సంబంధించిన మహిళలు, బడుగు బలైన వర్గాలు, మైనారిటీలు, పేద ప్రజలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లబ్ధి చెందే విధంగా ఈరోజు పనిచేస్తున్నాడు. వాస్తవ కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. వచ్చినప్పటి నుంచి